హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇక్కడ చూడండి, మా పాప డ్రైవింగ్ చేస్తుంది అనమాట. జస్ట్ డ్రైవింగ్ లాగ్ లాగా తీశాను. అండ్ మేము బెంగళూరు వెళ్తున్నాం అనమాట. సో ఆ వ్యూ మొత్తం చూపిద్దామన్నట్లు తీశానండి ఈ వీడియో అయితే. పాప చూడండి డ్రైవింగ్ చాలా బాగా చేస్తుంది అనమాట. ఇంటి దగ్గర నుంచి మేము ఇలా స్కూటీలో అయితే బయలుదేరామన్నమాట. మనం ట్రైన్ జర్నీ కానీ బస్ జర్నీ కానీ చేసేటప్పుడు వ్యూ చూసేందుకు అది స్పీడ్గా వెళ్ళిపోతూ చూసేందుకు భలే ఉంటుందండి. అసలు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే కిటికీ దగ్గర కూర్చొని ఆ వ్యూని ఎంజాయ్ చేయటం చాలా మంచిగా అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం అండి. మీకు ఎంతమందికి ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి. ఇదైతే హిందూపూర్లో రైల్వే స్టేషన్ అండి. వచ్చాము ఇక్కడ బండ్లు అయితే పార్కింగ్ చేసేసి తర్వాత టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ తీసుకున్నాం అన్నమాట. ఇది రైల్వే స్టేషన్ అండి. టికెట్స్ తీసుకొని తర్వాత బెంగళూరు ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. చూడండి, ఇదే మేము వెళ్ళవలసిన ట్రైన్ అనమాట. ఇక ఆగిన తర్వాత ఎక్కి బెంగళూరుకి అయితే బయలుదేరామండి. చూడండి, వెళ్ళేటప్పుడు వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక బెంగళూరు అయితే వచ్చేసిందండి. ఇక దిగేసి తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాము అనేది కూడా చూద్దాము. ఇక్కడ దిగాము, ఫుల్ రష్ ఉందండి. దిగేటప్పుడు అయితే మాత్రం ఇది బెంగళూరుకి వచ్చేసి సైన్ నుంచి మేము బయటకైతే వెళ్తున్నామండి. ఆ రోజు సండే కావడం వల్ల చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇదైతే చూడండి, పక్కన పనస చెట్టు వెళ్తుంటే తీసానమాట. చాలా కాయలు ఉన్నాయండి. అసలు ఎన్ని కాయలు ఉన్నాయంటే చాలా ఎక్కువ కాయలు ఉన్నాయి. సో జస్ట్ అలా తీసానమాట. ఇక్కడైతే వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు ఆటో ఎక్కి. తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాము అనేది కూడా చూద్దాం. చూడండి, బెంగళూరులో ఇలా ఆటో ఎక్కి తర్వాత మేము గోల్డ్ షాప్కి అయితే వెళ్ళామండి. జ్యువెలర్స్కి వెళ్ళాము. చూడొచ్చు, ఇది జ్యువెలర్స్కి వెళ్ళి తర్వాత అక్కడ ఏం తీసుకున్నాము అనేది కూడా నెక్స్ట్ చూద్దామండి. ఫస్ట్ అయితే జ్యువెలర్స్కి వెళ్ళాము. తర్వాత అక్కడ మేము ఒక వస్తువు తీసుకొని తర్వాత బయలుదేరామన్నమాట. తర్వాత పక్కనే ఇక లంచ్ టైం అవడం వల్ల ఫుడ్ అది చేసుకొని వెళ్దాము అన్నట్లు జ్యువెలర్స్కి ఎదురుగానే ఈ హోటల్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి దొన్నా బిర్యానీ ఫేమస్ అంటండి. అసలు ఎలా ఉంటుంది అని ట్రై చేద్దామని వెళ్ళాము. పర్లేదు, అంత సూపర్ ఏమి కాదు, అలా అని ఏం బాగాలేకుండా ఏం లేదు, జస్ట్ బాగుందన్నమాట. వెళ్ళేసి ఇక బిర్యానీ తీసుకొని తిని తర్వాత డ్రింక్స్ అవి తాగేసి వెళ్ళిపోయామన్నమాట. తర్వాత బట్టల షాపింగ్కి అది వెళ్ళాను. అదే నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానండి. ఇంతేనండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.